హాయ్ ఫ్రెండ్స్, మన భద్రాచలం మార్కెట్ అనమాట. ప్రతి సండే అయితే నాటుకోళ్ళ మార్కెట్ అయితే జరిగిద్ది. కోడిపుంజులు అయితే చూడండి అనమాట. ఈ కోడిపుంజుని అయితే అన్నగారు అయితే 1500 అయితే చెప్తున్నారు అనమాట. ప్రస్తుతానికి అయితే ఏంటంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఎండలు కొట్టడం వల్ల అయితే మార్కెట్కి అయితే ఎవరు రావట్లేదు. నెక్స్ట్ సండే నుంచి అయితే రావచ్చు అనమాట. కొంచెం వర్షాలు పడితే, కొంచెం చల్లబడితే మార్కెట్కి అయితే రావచ్చు. అన్న దగ్గర అయితే నాటుకోడి పుంజులు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర అయితే నాటుయే ఉన్నాయన్నమాట. వచ్చే ఆదివారం అయితే పందెం కోడి పుంజులు కూడా ఉన్నాయంట, ఒక 5 అవి కూడా తెస్తా అని చెప్పారనమాట. ఇవి చూడండి, ఇక్కడైతే పెట్ట వచ్చేసరికి కేజీ 650 చెప్తున్నారు అనమాట. కోడిపుంజు అయితే 700 చెప్తున్నారు. మామూలుగా కోడిపుంజుని బట్టి అయితే రేటు కూడా ఉంటుంది అనమాట. కొంచెం పందెం వేసుకునే లాగా ఉంటే పందెం కోడిపుంజులు అయితే అవి అయితే 1500 నుంచి 2000 3000 అట్లా కూడా రేట్లు అయితే ఉంటాయి అనమాట. ఇవి పెట్ట వచ్చేసరికి 650, పుంజు వచ్చేసరికి 700 అయితే చెప్తున్నారు అనమాట. చూడండి, ఇవన్నీ నాటుకోళ్ళు అనమాట. ప్రస్తుతానికి బాగా ఎండలు ఉండేసరికి మార్కెట్ కొంచెం డల్గా ఉంది, ఎవరు కూడా రావట్లేదు అనమాట. వీళ్ళు కూడా అమ్మేటోళ్ళు కూడా ఎవరు లేరు. కొంచెం వర్షాలు పడితే ఏమన్నా వస్తారేమో. ఈ పెట్ట చూడండి, ఈ పెట్ట అయితే 3 కేజీలన్నర ఉందంట. దీని అయితే 650 చెప్తున్నాను అనమాట. గుడ్లు అయితే పెడుతుందని చెప్పారు అనమాట. దీనైతే సేల్ అయిపోతే అయిపోయింది. మనమైతే వీడియో కూడా పెట్టామన్నా. ఒక అన్న అయితే కేజీ 650 లెక్క అయితే కొన్నాడనమాట. 3 కేజీలన్నర అయితే ఉందన్నమాట. అయితే తీసుకున్నారు. ఈ నాటుకోళ్ళు చూడండి, ఇవన్నీ నాటుకోడి పుంజులు అనమాట. ఇవి కూడా కేజీ 700 అయితే చెప్తున్నారు అనమాట. పెట్టలు అయితే 650 అయితే చెప్తున్నారు. ప్రతి సండే అయితే నాటుకోళ్ళ మార్కెట్ అయితే జరిగింది అనమాట. పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు అనమాట. 9 గంటల లోపు వస్తే మీకైతే కోల్ అయితే